యూఏఈలో పనిచేస్తున్న ప్రవాస కార్మికులకు ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఇకపై శాలరీ లేట్ అయితే కంపెనీస్కి పెనాల్టీ తప్పదని యూఏఈ ప్రభుత్వం అయితే చెప్తుంది. జూన్ 1, 2026 నుంచి ఈ కొత్త శాలరీ రూల్ అమల్లోకి అయితే రానున్నాయి. అసలు ఈ రూల్ వల్ల ఎవరికి ఉపయోగం, కంపెనీస్ ఫాలో చేయకపోతే ఏమవుతుందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్తే యూఏఈలోని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీల కోసం కొత్త శాలరీ పేమెంట్ రెగ్యులేషన్లను అయితే ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు యూఏఈలో కంపెనీలు శాలరీ పేమెంట్ను ఆలస్యంగా చేస్తున్నాయని చాలా కంప్లైంట్లు రావడంతో యూఏఈ ప్రభుత్వం ఈ స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం ప్రతి నెల ఎంప్లాయీస్ శాలరీ 1వ తేదీ లేదా అంతకన్నా ముందే చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీస్ కనీసం 85% వేజెస్ కంప్లైంట్స్ను మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కువ మంది వర్కర్స్కి శాలరీ ఆన్ టైం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. శాలరీ ట్రాన్స్ఫర్ చేసిన ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ కంపెనీ వద్ద తప్పనిసరిగా ఉండాలి. శాలరీ పేమెంట్స్ థర్డ్ పార్టీ సర్వీస్ ద్వారా చేస్తే రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీదే. ఈ కొత్త రూల్స్ను కంపెనీస్ కనుక ఫాలో చేయకపోతే కంపెనీస్పై పెనాల్టీస్ విధిస్తారు. కంపెనీ ఫైల్స్ను సస్పెండ్ చేస్తారు. వర్క్ పర్మిట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి. రిపీటెడ్ వైలేషన్ కనుక ఉంటే లీగల్ యాక్షన్స్ కూడా ఈ కంపెనీస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల యూఏఈలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రవాసులకు బెనిఫిట్ కలిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా శాలరీ డిలేలు ఎదుర్కొంటున్న ప్రవాస కార్మికులకు ఇది బాగా రిలీఫ్ని అయితే ఇస్తుంది. టైమ్లీ శాలరీ పేమెంట్ ద్వారా వర్కర్ల ఫైనాన్షియల్ ప్రాబ్లంలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. యూఏఈలో పనిచేస్తున్న మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి. ఈ కొత్త శాలరీ రూల్స్ గురించి మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి గల్ఫ్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.